దావుదీ సాంగ్ టాలీవుడ్ నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ జంటగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవరా. RRR తర్వాత ఎన్టీఆర్ నుండి సినిమా రాకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యాన్స్ దేవరా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే సముద్రం నేపథ్యం చుట్టూ సాగే సందేశాత్మకమైన కథగా ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలక విలన్ పాత్రలో నటించగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మికిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్లో భాగంగా ఇంతకుముందే ఈ సినిమాలోని 2 పాటలు విడుదల చేశారు చిత్ర యూనిట్. ఒకటి మాస్ థీమ్ దేవరా సాంగ్, ఇంకొకటి డ్యూయట్ చుట్టమల్లే సాంగ్ను విడుదల చేశారు. మొదటి దేవరా సాంగ్కు మంచి రెస్పాన్స్ రాగా రెండోది చుట్టమల్లే పాటకు 100 మిలియన్ వ్యూస్ దాటాయి. ఇప్పుడు ప్రమోషన్స్లో భాగంగా దావూదీ అనే పాటను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు చిత్ర టీం. అయితే ఎవరైనా సహజంగా ఆడియో పాటని ముందు విడుదల చేస్తారు, కానీ ఈసారి కొత్తగా వీడియో సాంగ్ని విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ దావూదీ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ట్రెండీ పదాలతో పాటను రాశారు. క్యాచీగా కొన్ని గర్భిష్ పదాలు కూడా రాశారు. ఈ సాంగ్ను నకాష్ అజీజ్, ఆకాష్ ఫుల్ జోష్లో పాడారు. మంచి వైబ్తో ఈ పాట ఉండగా శేఖర్ మాస్టర్ అద్భుతంగా డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్ తన మాస్ పంచ్ డాన్స్తో ఎరగదీశారు. అతనికి పోటీగా జాన్వీ కపూర్ అద్భుతంగా నటించడం విశేషం. మరి ఈ పాట తెలుగులో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చింది. తెలుగు, హిందీ, కన్నడలో నకాష్ అజీజ్, ఆకాశ ఈ పాటను ఆలపించారు. తమిళం, మలయాళంలో నకాష్తో రమ్య బెహ్రా పాడారు. ఆయా భాషలకు లిరిక్ రైటర్లు వేరువేరుగా ఉన్నారు. అయితే మాస్ డ్యూయట్ పాటగా ఈ సాంగ్ రానున్న రోజుల్లో పాపులర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ పాట విడుదల చేసిన అర్ధగంటలోపే ట్రెండింగ్ లిస్ట్ ఫస్ట్ ప్లేస్లోకి చేరిపోయింది. ఇక పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులోకి అడుగు పెడుతున్నారు. కీలక పాత్రధారులుగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్ తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక పరంగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. అయితే పలు దఫాలుగా పోస్ట్పోన్ అయిన ఈ చిత్రం సెప్టెంబర్ నెలలోనే వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.